ఫిబ్రవరి 11వ తేదీ ప్రకాశం జిల్లా రజక సాధికారత కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు పొదిలి శ్రీనివాసరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆత్మీయ సమావేశం వివరాలను వెల్లడించారు. సుమారు 8 అంశాల అజెండాతో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి తదుపరి తీర్మానాలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అందజేయనున్నట్లు పొదిలి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రకాశం జిల్లా రజక సాధికారత సమితి కన్వీనర్ ఆరికొండ హరిప్రసాద్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి కనిగిరి బాలవెంకటరమణ, బీసీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు మర్రిపూడి ప్రసన్నాంజనేయులు, రాష్ట్ర టీడీపీ నాయకులు కోయ కోటేశ్వరరావు, పార్టీ నాయకులు పాదర్తి సుజాత, మర్రిపూడి శ్రీనివాసరావు, గింజురుపల్లి జగదీష్, మంత్రి పూర్ణచంద్రరావు, వెలటూరి వేణు, పాదర్తి సుబ్బారావు, పాదర్తి వీరయ్య, పాదర్తి వీరమ్మ, కాకర్ల ఈశ్వర్, నేలటూరి సురేష్, నేలటూరి నరేష్, పొదిలి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రజక సోదరులు పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమావేశానికి తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 11/2/2024 ఆదివారం అనగా ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు గుంటూరు రోడ్లో ప్రకాశం జిల్లా రజక సాధికారత కమిటీ ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట అని ఒక భారీ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీని యొక్క ఉద్దేశము ఈ రాష్ట్రంలో ఉన్న 4.5 రజకులము రాబోయే రోజుల్లో మేము ఒక ప్రణాళిక రచించుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా మా యొక్క డిమాండ్ను నెరవేర్చుకునే విధముగా మేమందరం కలిసి ఈ ప్రకాశం జిల్లా వరకు ఒక వేదికను తయారు చేసుకున్నాం. మరి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలా నెంబర్ 1 డిమాండు. అలాగే రజకులకు రాజకీయ భవిష్యత్తు అన్ని విధములుగా రాజకీయంగా ఎదిగేటట్టుగా అడుగులు వేయుట. 3, రజకులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ కావాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ దోబీ పోస్టు రజకులకి చెందే విధంగా జీవోని పునరుద్ధరించాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 1 343 ప్రకారం చెరువులపై యాజమాన్య హక్కు రజకులకే కల్పించాలి. అలాగే దోబీలకు ఘాటుకు అభివృద్ధి పనులకు కానీ పెద్ద మొత్తంలో ఫండ్ రిలీజ్ చేసి ఉచిత కరెంటు కూడా ఇవ్వాలనేది ఆ డిమాండు. అలాగే రజక విద్యార్థులకు ప్రోత్సహించి హాస్టల్ వసతి గృహించి విదేశీ విద్యకు సహకరించే విధముగా ప్రణాళిక తయారు చేసుకుంటాం. రజక కార్పొరేషన్ ద్వారా రజకులకు సబ్సిడీ లోన్ ఇవ్వటము అని రజకులకు ప్రత్యేకాలు ఇవ్వటం నిర్మించడం అనేది ఇంకా కొన్ని అంశంతోటి ఆ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరిచి మా యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చేందుకు వేదిక తయారు చేసుకున్నాం. అయితే మాకు ఇప్పటి వరకు రజకులకు గౌరవించి మమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే ఒక ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వారపు రామారావు గారిని కూడా ఇచ్చి గౌరవించిన పార్టీ. దోబీఘాట్లు అయితేనేమి, ఆదరణ పనిముట్లు అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, వీటన్నింటిని కూడా మమ్మల్ని చేరదీసి ఆదరించింది, దగ్గర తీసింది తెలుగుదేశం పార్టీ. మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంలో కూడా స్పీకర్ నోట్లో పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి మన ప్రియతమ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కూడా ఒక ఫండ్ రిలీజ్ చేసినటువంటి మహానుభావుడు మరి నారా చంద్రబాబు నాయుడు. వీటన్నిటికీ మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ దుష్ట దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి చిత్తుగా ఓడించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా యొక్క ప్రధానమైనటువంటి అందరి కాంక్ష.
ఈరోజు జగన్మోహన్ ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఆదరణకి నోచుకోలేనిటువంటి ఎందరో అన్ని కార్పొరేషన్ని నిర్మించేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. 56 కార్పొరేషన్లకి నువ్వు మరి సెరిమనీ వేసేసి కనీసం ఒక్క రూపాయి కూడా నువ్వు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఈరోజు కనీసం ఎక్కడ కూడా వారికి ఏ విధమైనటువంటి సంక్షేమానికి కూడా నోచుకోనటువంటి ముఖ్యమంత్రి దాచుకోవటమే నువ్వు చేసిన పని. వీటన్నిటికి కూడా నువ్వు మా అందరి ఈ రాష్ట్రంలో ఉన్న రజకులందరం కూడా రేపు ముక్త కంఠంతో ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి మరి మేము ఎక్కడో అడగనటువంటి మమ్మల్ని ఆదేశించినటువంటి ఈ యొక్క 11వ తారీఖు జరుగు ఈ మహా ప్రోగ్రానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎక్కడో కాదు మన పార్టీ ఆఫీస్లోనే కార్యక్రమం పెట్టండి చెప్పేసి మాకు భరోసా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని చెప్పి ప్రోత్సహించినటువంటి వ్యక్తికి ఆయనగా కృతజ్ఞతలు తెలుస్తున్నాము. కాబట్టి రజక సాధికారత కమిటీలోని అన్ని జిల్లాల్లోనూ ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యి చివరిగా ఈ ప్రకాశం జిల్లాలోనే భారీగా మరి ఈ రాష్ట్రం నుంచి మా రజక ప్రతినిధులందరూ విచ్చేస్తున్నారు. ముఖ్యంగా మన శాసన మండలి సభ్యులైనటువంటి దువ్వార రామారావు గారు, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కూడా మేము ఆహ్వానించదలుచుకున్నాము. అలాగే ఈ రాష్ట్రంలోనే రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నుంచి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. ప్రకాశం జిల్లా రజక సాధికార సమితి కన్వీనర్, నా పేరు ఆరికొండ హరిప్రసాద్. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం 11వ తారీఖు 2వ నెల ఆదివారం 2024 ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు, అలాగే 7 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన కొండేపి స్వామి గారు ఎమ్మెల్యే గారు, అందరూ మన నోక్సాన్ బాలాజీ గారు అందరూ హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి రజక సోదరులు, పదవులు ఉన్నవారు, నాయకులు, లీడర్లు, సాధికార కమిటీ సభ్యులు, అలాగే ప్రతి రజక సోదరీమణి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.